సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నప్ప సినిమా చూసేశాను. కన్నప్ప అనేది ఆ పరమశివుని మీద పరమభక్తితో తన రెండు కళ్ళను అర్పించిన మహాభక్తుడి కథ. ఈ కథని ఆల్రెడీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేట్ కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అన్న పేరుతో మన ముందుగానే తీసుకొచ్చారు. అప్పుడు మనం ఇంకా పుట్టలేదు. అప్పట్లో ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సేమ్ కథను ఆధారంగా చేసుకొని మంచు విష్ణు గారు కన్నప్ప అని మన ముందుకు తీసుకొచ్చారు. చాలా వరకు సీన్స్ అన్నీ ఫిక్షనల్గా ఉంటాయి. కథపరంగా ఆకట్టుకునే సీన్స్ చాలా రాసుకున్నారు. కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. సీన్ టు సీన్ ఎస్టాబ్లిష్మెంట్, పే ఆఫ్ సీన్స్ అన్నీ బాగా వర్క్ అవుతాయి. కథ మొత్తం తిన్నడు అనే కోయ జాతికి చెందిన వ్యక్తి అసలు దేవుణ్ణి నమ్మనివాడు ఇలా దేవుణ్ణి నమ్మకపోవడానికి కూడా ఒక మంచి సీన్ అయితే ఉంటుంది. అక్కడే బతుకుతున్న ప్రజలు నమ్మే మూఢనమ్మకాలనే అసలు సహించలేడు. ఆ తర్వాత ఆ మహాశివునికి ఎలా భక్తుడయ్యాడు అనేది స్టోరీ. ఈ స్టోరీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, అంటే తెలిసిన నాలాంటి వాళ్ళు కన్నప్ప సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయగలరు. సో ఇది పూర్తిగా కన్నప్ప మూవీ. ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నప్ప మూవీ ఎలా ఉంది అని అంటే, నా వరకు నాకు ఓకే మూవీ. విషయం ఏంటంటే, రాసుకున్న సీన్స్ కొంతవరకు ఆ ఎగ్జైట్మెంట్ని, థ్రిల్ని తీసుకొస్తాయి ఆ పేపర్ మీద అనమాట. మంచి సీన్స్ రాసుకున్నారని తెలుస్తూ ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో దారుణంగా ఫెయిల్ అయింది. తిన్నది స్టోరీ ఎక్కువైపోయి కన్నప్ప స్టోరీ చాలా తగ్గిపోయింది. సీన్స్ కూడా చాలా ల్యాగ్ అనిపిస్తాయి. దానికి తోడు అనవసరమైన ఫైట్ సీక్వెన్స్ వస్తూ ఉంటాయి. ఫైట్ సీక్వెన్సెస్లో స్టంట్ కొరియోగ్రఫీ కూడా దారుణంగా ఫెయిల్ అయింది. డ్రామా కోసం రాసుకున్న సీన్స్ అన్నిట్లో వచ్చే డైలాగ్స్ అయితే నాకైతే అసలు నచ్చలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బేసిక్ లెవెల్ ఉంటుంది. లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి, కానీ స్క్రీన్ మీద మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. సీరియస్గా చెప్పాలంటే నా వరకు నాకు ఇది పూర్తిగా ఓకే మూవీ అవ్వడానికి ఉన్న మెయిన్ రీజన్ కెమెరా వర్క్. సారీ, నేను ఎంతకంటే నాకు ఎక్కువ టెక్నికల్గా తెలియదు కాబట్టి నేను ఎక్కువ చెప్పను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే కొంతసేపు మన సినిమాని కాపాడుతూ వస్తుంది. కానీ లాస్ట్ 30 minutes మంచు విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. తిన్నడు కన్నప్పగా మారడం, ఇలా కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. అవి ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే సినిమా కన్నప్ప అనే పేరుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా కన్నప్పని మీరు కూడా థియేటర్లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.